ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానం చేసుకొందును. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దయాదాక్షిణ్యము దేవుని యొక్క కృపా కనికరములను బట్టి ఆయన మానవులమైనటువంటి మన ఎడల చూపిస్తూ ఉంటున్నాడు. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, ఆయన కోపం నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు ఉండునని బైబిల్ గ్రంథము సెలవిస్తున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని దయకు మనము పాత్రలంగా చేయబడాలనేది దేవుని యొక్క నిత్య సంకల్పమై ఉంటున్నది. దేవుని వాక్యంలో ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను, అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించునని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇలాగున ఎస్తేరు తన జీవితంలో హేగే నియమించిన అలంకారం తప్ప మరి ఏ అలంకారంను కోరుకొనలేదు. హేగే పరిశుద్ధాత్మ దేవునికి గుర్తుగా ఉంటున్నాడు. అనగా మన యొక్క ఆత్మీయ జీవితంలో అంతరంగ స్వభావము దేవునికి ఇష్టకరంగా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారంగా మనం ధరించుకొని ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. 86వ కీర్తన 15వ వచనంలో, ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడు, కృపాసత్యములతో నిండినవాడవని దేవుని గురించి దేవుని యొక్క మాటలు తెలియజేస్తూ ఉంటున్నాయి. 103వ కీర్తన 8వ వచనంలో, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, 111వ కీర్తన 4వ చరణంలో అంటున్నాడు, ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. మన జీవితంలో ఒక అద్భుతమును ఆశ్చర్య కార్యాన్ని జరిగించడానికి శక్తివంతుడైన దేవుడుగా ఉంటున్నాడనే సత్యాన్ని వెరుగుదువా? నీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ ఆయనపై విశ్వాసం ఉంచి ఎస్తేరు వలె మనం కనిపెట్టుకొని ముందుకు సాగినప్పుడు నీ జీవితంలో మరి నిన్ను తలగా నియమించేవాడుగా ఉంటాడు కానీ తోకగా నియమించాడు. అలాగున ప్రభు మనల్ని దీవించి తన నామానికి మహిమ తెచ్చుకొనుగాక.